హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూఫియా కుకింగ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీతో పాటు మేము కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆమ్, ఇప్పుడైతే మార్నింగ్ అండి 6:30కి అలా లేచాను. ఇంకా లేవగానే కిచెన్లోకి వెళ్ళాలి కదండి. ఫస్ట్ కిచెన్ చూడగానే ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి గిన్నెలు. కానీ నేను ఫస్ట్ ఏవి ఎక్కడున్నా గానీ గ్యాస్ మాత్రం ఫస్ట్ క్లీన్ చేసుకుంటాను. క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా మన కాలకృత్యాలు ఉంటాయి కదండీ! అవన్నీ కూడా ముగించేసుకున్న తర్వాత గ్రీన్ టీ, ఇంకా బాదం అవన్నీ కూడా నేనైతే స్టార్ట్ చేస్తానండి. మీరెలా స్టార్ట్ చేస్తారు? మీ మార్నింగ్ ఎలా జరుగుతుంది అనేది కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. చాలామంది వీడియో చూస్తున్నారే గానీ కామెంట్ చేయట్లేదండి. దాంతోపాటు ఒక లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. దాంతోపాటు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం కొత్త వాళ్ళైతే. ఇప్పుడైతే నేను బాదం, పల్లీలైతే నానబెట్టుకున్నాను. రోజు బాదం నానబెడతాను. దాంతోపాటు పల్లీలు, బఠానీ, శనగలు ఆ విధంగా కొంచెం నానబెడతానండి. ఎక్కువ కూడా కాదు. లేడీస్ అయినా, పిల్లలైనా రోజు పల్లీలు, నానబెట్టిన పల్లీలు, బఠానీలు ఇవన్నీ కూడా తినాలండి. ఎందుకంటే మన బోన్స్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే, హెయిర్ అన్నీ కూడా మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని మనము తినాలండి. మన లైఫ్‌లో యాడ్ చేసుకున్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇక్కడైతే నేను గ్రీన్ టీ చేసుకుంటున్నాను. ప్రొద్దున ఎప్పుడు గాని మార్నింగ్ లేవగానే గ్రీన్ టీ తాగితే మనకు కాన్‌స్టిపేషన్ అనేది ఉండదు. వ్రింకిల్స్ కూడా తగ్గిపోతాయి. మెటబాలిజం రేట్ కూడా పెరుగుతుందండి మన బాడీలో. ఇక్కడైతే నేను ఆహ్, మా ఏమంటారు పెసరపప్పు. పెసరపప్పు కుల్ఫేకి బాజీ అండి. కుల్ఫేకి బాజీని తెలుగులో ఏమంటారో నాకు తెలీదండి. అది వేసి టమాటా వేసి అయితే ఈరోజు పప్పు చేస్తున్నాను. ఇది అందరూ చేసుకుంటారు కాబట్టి దీని గురించి అయితే ఇంతగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయట్లేదు. ఇక్కడైతే ఉప్పు, కారం, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, టమాటాలు అన్నీ కూడా వేసేసి ఒక 4 విజిల్స్ వచ్చే వరకైతే నేను ఈ పప్పునైతే రెడీ చేసుకొని పెట్టుకుంటాను. ఈరోజైతే బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నానండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. చాలా ఈజీగా అయిపోతుంది. ఇంకొక 2, 3 డేస్ అయితే మేము ఊరికి వెళ్ళేదుందండి. ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత వీడియోస్ చేస్తానో లేదో తెలీదు. ఆహ్, వీలుంటే ఖచ్చితంగా షార్ట్ వీడియోస్‌లో అయితే పెడతాను. పెళ్ళిలో జరిగే కొన్ని ఏమైనా ఇన్సిడెంట్స్ ఉంటే అవి పెడతాను. ఖచ్చితంగా నా ఛానల్‌నైతే వాచ్ చేస్తూ ఉండండి. వాష్ కాదండి వాచ్ చేస్తూ ఉండండి. చూస్తూ ఉండండి. ఇక్కడైతే నేను ఎగ్స్ ఉన్నాయి గదా! 5 ఎగ్స్ అయితే కొట్టుకుంటున్నాను. ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ అండి. మా హస్బెండ్ జిమ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎగ్స్ ట్రేలయితే 2 ఖతమైపోతున్నాయండి. 2 ఎగ్స్ ట్రేలు తెచ్చుకుంటే 2 వారాల్లో ఖతమైపోతాయండి. ఒక్కరే తింటారు. అంటే మేము కూడా తింటామనుకోండి. కానీ రోజుకి 5 ఎగ్స్ తింటారండి. 12 ఎగ్స్ తినాలంట. కానీ 5 ఎగ్స్‌కొచ్చారండి. 12 ఎగ్స్ తింటే ఇంకేమన్నా ఉందా అండి? ఇంక మనం సంపాదించే సంపాదన మొత్తం ఎగ్స్‌కే పెట్టాల్సిందని నేనన్నాను. అంతే గదండీ! మరి ఎంత సంపాదిస్తున్నామో అన్నీ మొత్తం గుడ్లకే ఎళ్ళిపోతాయి. ఇంకా ఎందుకండి జిమ్ములు నాకైతే అర్థం కావట్లేదు. నేనైతే ఎప్పుడు గొడవ పెడుతూ ఉన్నానండి. ఏంది తినడం ఏంది, జిమ్ములు చేయడం ఏంది అని చెప్పి ఇంకా వంట ఎక్కువైపోతుంది. నాకు పని ఎక్కువవుతుంది. గిన్నెలు ఎక్కువ పడుతున్నాయండి. ఇంకా పిల్లలకి సెపరేట్‌గా మా వారికి సెపరేట్‌గా ఏంటో అండి ఈ జిమ్ములు చేయడం ఏమో గానీ నాకైతే తలనొప్పొచ్చేస్తుంది. కానీ వెయిట్ లాస్ అయితే అయ్యారండి. 98 ఉండే మా హస్బెండు. అలాంటిది 91కి వచ్చారండి. 3 మంత్స్‌లో హెల్తీగా వెయిట్ లాస్ అవుతున్నారండి. హ్మ్. ఫేస్‌లో ఏమంటారు ఆహ్, కొంచెం పాలిపోయినట్టుగా ఉండకుండా ఫేస్ మాత్రం మంచిగా గ్లోయింగ్‌గా ఉంటుంది. బాడీ గూడా చూడ్డానికి మంచి హెల్తీగా కనబడుతున్నారండి. వయసు గూడా వెనకకెళ్ళినట్టుగా కనబడుతుంది. అంత మంచిగా ఉందండి. మీరు ఏమైనా వెయిట్ లాస్ ఆహ్, ఫుడ్ కావాలి అంటే మీరెలా తగ్గారని మీరు కామెంట్ సెక్షన్‌లో చెప్తే నేను ఖచ్చితంగా మా హస్బెండ్‌కి ఏం పెడుతున్నాను, ఎలా తగ్గారు, అసలు ఎలా ఉంది ప్రాసెస్ అనేది వీడియోస్ కూడా చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నేను రెసిపీస్ కూడా చేస్తాను, చూపిస్తాను మీకు. ఇక్కడైతే కొద్దిగా వాటర్ వేసుకున్నానండి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఆమ్లెట్‌లో వాటర్ వేసుకోవచ్చు. వేసుకుంటే ఏమైతదంటే కొద్దిగా మనకు థిక్‌నెస్‌గా ఉన్న ఎగ్ కొద్దిగా పల్చగా అవుతుంది. ఆమ్లెట్ కూడా మంచిగా వస్తదండి. ఇక్కడైతే పాన్ మీద ఆయిల్ వేసేసాను. ఆయిల్ వేడైన తర్వాత మనము ఆమ్లెట్ వేసేసుకుందాం. ఇక్కడైతే ఫస్ట్ అయితే ఆమ్లెట్ వేస్తున్నానండి. చూడండి మంచిగా వస్తాయండి. మనకు బ్యాటర్ పల్చగా అయిపోతుంది. మంచిగా ఉంటుంది గూడా మనకు. ఒక్కసారి మీరు వాటర్ వేసి చూడండి. ఏం పర్వాలేదు.
చాలామంది అనుకుంటారు స్మెల్ వస్తుంది, రావు ఆమ్లెట్లు అని అనుకుంటారు కదా, అలా ఏం కాదండి. ఇక్కడైతే నేను ఒకేసారి ఒక పెద్ద ఆమ్లెట్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా ఒకటంటే ఒకటి, రెండంటే రెండు మీ ఇష్టం. ఆమ్లెట్ మీ ఇష్టం వచ్చినంత చిన్నగా వేసుకోవచ్చు, పెద్దగా వేసుకోవచ్చు. ఇక్కడైతే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి. ఇంకా మా హస్బెండ్కు నాకు మాత్రమే చేస్తున్నాను. పిల్లలకైతే వేరే ఇచ్చానండి. మళ్ళీ ఇది చేసి ఇవ్వట్లేదు. ఎందుకంటే పిల్లలు కొంచెం నాన్ వెజ్ కొంచెం స్మెల్ వస్తుంది కాబట్టి పిల్లలకైతే ఇది అవాయిడ్ చేశాను. అంటే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇస్తాను వేడి వేడిగా, కానీ ఈ టిఫిన్ బాక్స్లో అయితే ఇవ్వలేదు. చూడండి, నేను ఇక్కడ ఎట్లా పడితే అట్లా వేసాను, కానీ మీరు అలా వేయకండి, ఈక్వల్గా వేయండి. నేను త్రీ బ్రెడ్స్తో చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ పక్కన పప్పు ఉడుకుతుందండి. ఆ విజిల్ వస్తూ ఉంటే పొగ వస్తుంది, చూస్తున్నారా? ఇక్కడైతే మూడే వేసానండి. ఇది మంచిగా మనకు తీయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇది కచప్తో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. సింపుల్గా అయిపోతుందండి. కడుపు నిండినట్టుగా కూడా ఉంటుంది మనకు. మధ్యాహ్నం 1, 2 వరకు కూడా ఆకలి కాదు. డైటింగ్ చేసే వాళ్ళకు బ్రెడ్ కూడా వీట్ బ్రెడ్ తీసుకోండి. మనము చికెను బాగా తీసుకోవాలట. వెయిట్ లాస్ కావాలనుకుంటారు కదండి, చికెన్ తింటే లావు అవుతాం అనుకుంటారు, కానీ చికెన్ ఎంత తింటే అంత వెయిట్ లాస్ అవుతారంట. ఎందుకంటే అందులో ఫ్యాట్ అనేది మన బాడీలో ఉన్నటువంటి బ్యాడ్ను తీసేస్తుందంట. చాలామంది తెలియని విషయం అదే. చాలామంది అనుకుంటారు నాన్ వెజ్ తింటే లావు అవుతామని. అసలు కానే కాదండి. నాన్ వెజ్ ఎంత తింటే అంత సన్నగా అయిపోతామంట, అంత ఫ్యాట్ని కరిగిస్తుందంట. అందుకే మా హస్బెండ్ రోజుకు 200 గ్రాముల చొప్పున తీసుకుంటారండి. రోజు 200 గ్రాముల చికెన్ తీసుకుంటారు. ఎగ్స్ 5, 6 ఎగ్స్ తీసుకుంటారు. ఫ్రూట్స్ తీసుకుంటారు. నైట్‌లో అయితే అసలు రైస్ తినరు. ఏం తింటారు, ఎలా వెయిట్ లాస్ అయ్యారనేది మాత్రం మీరు కామెంట్ సెక్షన్‌లో అడిగితే రెసిపీస్ చేసి చూపిస్తాను. కొన్ని టిప్స్ కూడా చెప్తాను. చూడండి, రెడీ అయిపోయింది ఆమ్లెట్. ఇంకా కచప్తో సర్వ్ చేస్తే సరిపోతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకొక మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.